హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెక్షన్ ఈ అనే ఫిలిపిన్ డ్రామాలో లాస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ రావడానికి చాలా లేట్ అయింది కదా, సారీ ఫర్ ద లేట్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో నెక్స్ట్ మార్నింగ్ జే కళ్ళు తెరవంగానే నిన్న రాత్రి జరిగిన పార్టీ మొత్తం గుర్తుకు వస్తూ ఉంటుంది. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు యూరి ఫేస్ తనకి గుర్తుకు వస్తుంది. యూరి ఎందుకు అంత సాడ్ గా ఉన్నాడు అని, తను ఇంకా రాత్రి పార్టీలో ఏం జరిగిందో అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నిన్న రాత్రి జే అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటుంది. తను ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. యూరి తనే చూస్తూ ఉంటాడు. తనకి ఆకలేస్తుందని లోపలికి వెళ్ళి ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. యూరి తన వెనక నడుచుకుంటూ వచ్చి జేతో ఇలా అంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా, నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయి, దాన్ని అవాయిడ్ చేయడానికి ఎందుకు అంతలా ట్రై చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. తన ప్రపోజల్ని మళ్ళీ చెప్తూ ఉంటాడు జేకి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి జే షాక్లో ఉంటుంది. మనం ఇంకా చదువుకుంటున్నాం కదా, ఇప్పుడే పెళ్లి టాపిక్ ఏంటి అని కన్ఫ్యూజన్లో సైలెంట్గా ఉంటుంది. ఇంకా యూరి అంటాడు, అయితే నాకు అర్థమైంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా జేకి జ్ఞాపకం వస్తుంది. అప్పుడే జే వాళ్ళ ఇంటికి వాళ్ళ గ్రాండ్ మదర్ వస్తారు. వాళ్ళ గ్రాండ్ మదర్ తో పాటు సిఎన్ కూడా అక్కడే ఉంటాడు. గ్రాండ్ మదర్ సిఎన్ ని చూసి, సిఎన్ అండ్ జే మీరిద్దరు ఒక రిలేషన్ లో ఉన్నారా ఏంటి అని అడుగుతుంది. జే లేదు అని చెప్పేస్తుంది. వెనక నుండి అంకుల్ వచ్చి, జే నువ్వు స్టడీస్ మీద ముందు ఫోకస్ చేయి, ఇలాంటి అట్ల మీద కాదు అని చెప్తాడు. సిఎన్ వాళ్ళ గ్రాండ్ మదర్ తో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. జే వాళ్ళ గ్రాండ్ మదర్ అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. జే ఎగ్జైటింగ్ గా తన గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జేకి మెసేజ్ వస్తూ ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ నుండి. అందరికి రిప్లై ఇస్తూ ఉంటుంది. కానీ కీఫర్ మెసేజ్ ఒకటి చాలా షార్ట్ గా ఉంటుంది. కీఫర్కి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ తనకి గిఫ్ట్ ఇస్తారు. ఓపెన్ చేసి చూడంగానే దానిలో ఒక వైట్ డ్రెస్ ఉంటుంది. చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కొన్ని డేస్ తర్వాత జే వాళ్ళ ఫ్యామిలీ అందరూ న్యూ ఇయర్ ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఉంటారు. యూరి వాళ్ళ కంపెనీలోనే జరుగుతుంది. యూరికి తెలుసు జే అక్కడికి వస్తుందని, తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జే వాళ్ళ అంకుల్ కొంచెం టెన్షన్ గా ఉండడం జే గమనిస్తుంది. ఏమైంది అని అడిగితే వాళ్ళ అంకుల్ సైలెంట్ గానే ఉంటారు. జే వాళ్ళ అంకుల్ యూరి వాళ్ళ ఫ్యామిలీని జేకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. జే అప్పుడే కీఫర్ ని చూస్తుంది. కీఫర్ ని చూసి ఎగ్జైటింగ్ అంతా మాట్లాడదామని ట్రై చేస్తుంది. కానీ అప్పుడే అక్కడ ఎల్లాని చూసి సైలెంట్ అయిపోతుంది. తినేంటి మారిపోయాడా ఏంటి అని అనుకుంటూ అప్పుడే స్టేజ్ మీద ఒక ఆమె పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సాంగ్ విని కీఫర్ గుర్తుకు వస్తూ ఉంటాడు. కీఫర్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు అని అనుకుంటూ బాధగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. వెనక నుండి యూరి వచ్చి జేకి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు అండ్ తనతో డాన్స్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇద్దరు హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారు. జే కూడా ఒక నిమిషం మొత్తం మర్చిపోయి యూరితో డాన్స్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని కీఫర్ బాధగా చూస్తూ ఉంటాడు. ఇంకా మనసులో అనుకుంటాడు, నా నుండి దూరం అయిపోయింది ఆల్మోస్ట్ అని అనుకుంటూ బాధగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. డాన్స్ అవ్వగానే యూరి జేని స్టేజ్ మీద తీసుకెళ్లి ఇంకా అప్పుడే అనౌన్స్ చేస్తారు. యూరి జే ఈ రోజు జరుగుతుంది వాళ్ళ ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేస్తారు. అది విని జే షాక్ లో ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఏంటి నాకు చెప్పకుండా అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి విష్ చేస్తూ వీళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. జే వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ గిల్ట్ తో అండ్ సైలెంట్ గా ఉంటారు. యూరి మళ్ళీ జేని డాన్స్ కి ఇన్వైట్ చేస్తాడు. యూరి ఫుల్ హ్యాపీలో ఉంటాడు. జే ఫైనల్లీ తనకి దక్కింది, ఇప్పుడు తనతో ఎంగేజ్మెంట్ అవుతుందని ఫుల్ గా హ్యాపీగా ఉంటాడు. కీఫర్ మాత్రం బాధగా చూస్తూనే ఉంటాడు. జే మనసులో అనుకుంటుంది, నన్ను ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు పెట్టారు, నా ఎంగేజ్మెంట్ నాకే తెలియకుండా చేశారా అని అనుకుంటూ తన మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏం చేయాలో తెలియక సైలెంట్ అవుతుంది. పార్టీ మధ్యలోంచి జే వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. అయినా నాకు చెప్పకుండా నా ఎంగేజ్మెంట్ ఎలా ఫిక్స్ చేశారు. ఇంకా వెనక నుండి జే వాళ్ళ అంకుల్ వచ్చి తనకి సారీ చెప్తాడు. నాకు ఇదంతా ముందే తెలుసు జే, కానీ నీకు కరెక్ట్ టైంలో చెప్దాం అనుకున్నాను, లేట్ అయింది, నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళ కంపెనీతో కొలాబరేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ జే అంటుంది, నేను ఇంకా చదువుకుంటున్నాను, నేను ఇంకా ఇండిపెండెంట్ కూడా కాదు, మీరు అప్పుడే నా మ్యారేజ్ ని ఎలా ఫిక్స్ చేస్తారు అని ఏడుస్తూ ఇంకా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే జే వాళ్ళ అంకుల్ అంటారు, ఇది మ్యారేజ్ కాదు, జస్ట్ ఎంగేజ్మెంటే, ఈ టైంలో మీరిద్దరూ ఒక బాండ్ ని బిల్డ్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే జే వాళ్ళ ఆంటీ వస్తుంది. తను కూడా ఇదే చెప్తుంది, ఇది జస్ట్ ఎంగేజ్మెంటే జే, నువ్వు ఏడవబాకు అని చెప్తుంది. అప్పుడే కీఫర్ ని చూపిస్తారు. కీఫర్ ఎప్పుడైతే ఆ సాంగ్ ప్లే అవుతుందో తనకి పాస్ట్ మెమరీస్ అన్ని మళ్ళీ రివైండ్ అవుతూ ఉంటాయి. అప్పుడే అనుకుంటాడు, నేను ఇప్పుడు జేని చూస్ చేసుకోకపోతే ఇంకా లైఫ్ లాంగ్ లో జేని మర్చిపోవాల్సి వచ్చింది అని. జే చేపట్టుకొని తన్ని లిఫ్ట్ లోకి తీసుకువెళ్తాడు. ఆ జే దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పు జే, నీకు యూరి అంటే ఇష్టమా అని అడుగుతాడు. జే సైలెంట్ గా ఉండి ఏడుస్తూ ఉంటుంది. సరే, నువ్వు ఆన్సర్ చేయలేకపోతే నువ్వు నన్ను కిస్ చేయి, నేనే అర్థం చేసుకుంటాను అంటాడు. జే ఈ విషయంలో కూడా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే కీఫర్ వచ్చి జేని కిస్ చేస్తాడు. ఆ కిస్ గుడ్ బై దా లేకపోతే వాళ్ళ కొత్త లైఫ్ కి స్టార్టింగా
తెలియకుండానే కిస్ చేస్తాడు. జే కోపంలో కీఫర్ ని తోసేస్తుంది. మళ్ళీ కీఫర్ తన దగ్గరగా వెళ్ళి తన్ని కిస్ చేస్తాడు. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవుద్ది. ఇద్దరు దూరంగా జరిగి జే ఏం చేయాలో తెలియక ఇంకా లిఫ్ట్ నుండి బయటికి వచ్చేస్తుంది. యూరి కనబడతాడు. యూరి అంటాడు, పద జే, మన కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు అని తన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. యూరి జేని రూఫ్ టాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ ఫుల్ గా డెకరేట్ చేసి ఉంటారు. యూరి వాళ్ళ మదర్ ని జేకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంకా అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. జే అంటుంది, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి వచ్చేస్తుంది. కీఫర్ తను చేపట్టుకొని ఒక సైడ్ కి తీసుకువెళ్తాడు. జే కోపంగా అడుగుతుంది, ఏం కావాలి ఇప్పుడు అంటే కీఫర్ అంటాడు, నిజంగా చెప్పు, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు కదా, మరి ఎందుకు ఈ ఎంగేజ్మెంట్ కి ఒప్పుకున్నావు? నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పకపోతే మన ఇద్దరం ఇంకా విడిపోవాల్సి వచ్చింది అంటాడు. కీఫర్ జేని చూస్తూ అంటాడు, నువ్వు ఈ పెళ్లికి కాదు భయపడుతున్నావు, యూరి నీకు నచ్చలేదు కదా, నిజం చెప్పు అంటాడు. మళ్ళీ కీఫర్ అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం జే. అప్పుడే ఫుల్ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే జే కీఫర్ ని కిస్ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే యూరి వాళ్ళ మదర్ యూరిని చూస్తూ ఉంటారు. యూరి ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కీఫర్ జే ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఫైనల్లీ మన ఇద్దరం ఒకటేయామని అనుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇట్లా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. యూరి మాత్రం ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తను తన దగ్గరికి ఎప్పుడూ రాదని యూరికి మాత్రం తెలియదు. ఒంటరిగా నుంచొని జే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఈ సిరీస్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.